హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్ ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నంబర్ 66. నిన్ను పెళ్లి చేసుకుంటానన్నది కేవలం మా అక్క కోసమే అని అశోక్ లాస్యతో అంటుండగా, చాటుగా ఉన్న భారతి ఆ మాటలు విని షాక్ అవుతుంటుంది. ఆ రోజు అక్క, బావ పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను. ఆ తర్వాత అక్క బావ మాటను కూడా కాదని నాకు రేణుకి పెళ్లి చేయాలని చూసింది. అక్క నా మీద చూపించే అభిమానానికి నా ప్రేమను వదులుకోలేనా అని అనుకున్నాను. ఆ మాటలు వింటున్న భారతి కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి. అదే టైంలో వంశీ రేణుల ఫోటో పేపర్లో చూసి అదే అవకాశంగా తీసుకొని రేణు నన్ను మర్చిపోవాలనే ఉద్దేశంతో తనని అవమానించి తప్పుగా మాట్లాడాను. ఆ తర్వాతే తెలిసింది రేణుని దూరం చేసుకొని నేను మనిషిగా బతకలేనని. అయినా సరే నిన్ను పెళ్లి చేసుకుంటానని అందరికీ చెప్పాను. నా మనసు చంపుకొని నీతో ఎంగేజ్మెంట్‌కి రెడీ అయ్యాను. అప్పుడు కూడా నువ్వు నీ పంతం నెరవేరుతుందని ఆనందపడ్డావు కానీ, నేను పడుతున్న బాధ గురించి ఆలోచించలేదు. అలాంటప్పుడు నేను నీ బాధ గురించి ఎందుకు ఆలోచించాలి? 2 సంవత్సరాల నుంచి నేను పడుతున్న గుండె కోత గురించి పట్టించుకోనప్పుడు, నేను నీ గుండె కోతను ఎందుకు పట్టించుకోవాలి? నేను నీకు సారీ చెప్పాలనుకున్నప్పుడు, అంతకు ముందుగా నువ్వు నాకు ఎన్ని సారీలు చెప్పాలో నువ్వే తేల్చుకో లాస్య. నిజంగా నువ్వు మనసున్న ఆడదానివి అయితే, ఇంట్లో వాళ్ళకి నా ప్రేమ గురించి నచ్చచెప్పి, నువ్వే నన్ను, రేణుని కలిపేదానివి. కానీ నువ్వు ఏ రోజు కూడా ఆ ప్రయత్నం చేయలేదు. నేను నా ప్రేమను వదులుకొని నిన్ను పెళ్లి చేసుకుంటానన్నది, నీతో ఎంగేజ్మెంట్ చేసుకుంది కేవలం అక్క మీదున్న అభిమానంతోనే కానీ, నిన్ను ప్రేమించి మాత్రమే కాదు. ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకున్నా, అప్పటికి కూడా నా మనసులో రేణు మాత్రమే ఉండేది. నువ్వు ఎప్పటికీ నా మనసులో ఆ స్థానాన్ని సంపాదించుకోలేవు అంటాడు కోపంగా. లాస్య ఆ మాటలు భరించలేక కన్నీళ్లు పెట్టుకుంటూ బయటికొచ్చేసరికి భారతి కనిపిస్తుంది. లాస్య భారతి వైపు కూడా కోపంగా చూసి వెళ్తుంది. భారతి అంతే లోపలికొచ్చి అశోక్‌కి ఎదురుగా నిలబడుతుంది. అశోక్ ఆశ్చర్యపోతూ "నువ్వెప్పుడొచ్చావక్కా?" అని అడుగుతాడు. భారతి కన్నీళ్లు పెట్టుకుంటూ "నీ ప్రేమను దూరం చేసుకోవడానికి నేను కారణం అవుతానని ఎప్పుడూ అనుకోలేదు తమ్ముడు. ఏ పాపం తెలియని రేణుతో అలా మాట్లాడడానికి నీకు ఎలా మనసొప్పింది? పైగా నీ మాటలు నమ్మి నాకు సహాయం చేసిందనే విషయం కూడా మర్చిపోయి నేను కూడా తన్ని నిందించాను. నీ పాపంలో నేను కూడా భాగమయ్యాను. ఈ మాటల్ని ఆ అమ్మాయి ఎలా భరించిందో తలుచుకుంటేనే బాధగా ఉంది. నేను తనని కలిసి క్షమాపణ అడిగే వరకు నాకు మనశ్శాంతి ఉండదు" అని చెప్పి వెళ్ళబోతుంటే "ఆగక్కా" అంటాడు. వెళ్ళబోయిన భారతి ఆగి అశోక్ వైపు చూస్తుంది. "నువ్వు రేణు దగ్గరికి వెళ్తున్నావా అక్కా?" అని అడుగుతాడు. "అవును" అంటుంది. "తనిప్పుడు బాగా కోపంగా ఉందక్కా. బలవంతంగా తాళి కట్టాననే నెపంతో నా మీద ద్వేషంగా ఉంది. ఇప్పుడు నువ్వు తన దగ్గరికి వెళ్తే ఆ ఆవేశంలో నిన్ను ఏమైనా అనొచ్చు. అందుకే ఇప్పుడు నువ్వు రేణు దగ్గరికి వెళ్ళొద్దక్కా" అంటాడు. "అంటే అననివ్వు తమ్ముడు. అనేది నా మరదలే కదా! అయినా నేను తన విషయంలో ప్రవర్తించిన తీరుకి తను ఎన్ని మాటలన్నా భరిస్తాను. నా మరదల్ని కలిసి మాట్లాడే వరకు నా మనసుకి ప్రశాంతత ఉండదు" అంటుంది బాధపడుతూ. "నువ్వన్నట్టుగానే నీ మరదల దగ్గరికి వెళ్దుగానక్కా. కానీ నాకు కొంచెం టైం ఇవ్వు. ఈలోపుగా వంశీ రేణుల మీద పడ్డ నింద నిజం కాదని నిరూపిస్తాను. రేణుకి ఏ పాపం తెలీదని అందరికీ తెలిసేలా చేస్తాను. తన మీద పడ్డ నింద పోయాక ఇద్దరం కలిసి రేణు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి తనని మన ఇంటికి తీసుకొద్దాము" అంటాడు. "తను మనల్ని క్షమిస్తుందంటావా? కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెడుతుందంటావా?" అని ఆశగా అడుగుతుంది భారతి. "తను మన ఇంటికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదక్కా. అసలు నన్ను భర్తగా యాక్సెప్ట్ చేయనంటుంది. కదిలిస్తే మీద పడి పీకేలా ఉంది. అలా అని నా ప్రయత్నం నేను చేయకుండా ఉండలేను కదా! చిన్నగా తన మనసు మార్చే ప్రయత్నం చేసి తిరిగి తన మనసులో నేను స్థానం సంపాదించుకుంటాను. అంతకంటే ముందు ఆ ఫోటో ఎవరు తీశారు, దానిని ప్రెస్ వాళ్ళకి ఎవరు పంపించారు అనేది కనిపెట్టి తన మీద పడ్డ మచ్చని పోయేలా చేస్తాను" అని అంటాడు. భారతి ఆలోచిస్తూ పేపర్‌లో ఆ ఫోటో చూసిన క్షణాల్ని గుర్తు తెచ్చుకుంటూ, "ఆ ఫోటో నాకు బాగా గుర్తుంది తమ్ముడు. ఆ ఫోటోని ఏదో ఆఫీస్‌లో తీసినట్టుగా ఉంది" అని అంటుంది. అశోక్ కూడా ఆ ఫోటోని గుర్తు తెచ్చుకుంటూ, "అవునక్కా, నువ్వంటున్నది నిజమే. అది ఆఫీసులో తీసిన ఫోటోనే.
అది వంశీ ఆఫీస్‌లాగా ఉంది అని ఆలోచిస్తూ, యెస్. అది వంశీ క్యాబిన్‌లో తీసిన ఫోటో. అంటే వంశీ ఆఫీస్ స్టాఫే ఆ ఫోటో తీసుంటారు. స్టాఫ్ అంటే చాలా మందుంటారు. వాళ్ళలో ఎవరు అనేది ఎలా కనిపెట్టాలి? అని ఆలోచిస్తున్న కొన్ని క్షణాలకి శ్రీరామ్ అంటాడు. అశోక్ అలా అనగానే భారతి ఆశ్చర్యపోయి చూస్తూ, శ్రీరామ్ అంటే రేణుని పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తా? అని అడుగుతుంది. అవునక్క. ఆ నీచుడే. రేణు వాడిని ఎంతగా నమ్మిందో వాడు అంత ద్రోహం చేశాడు అని వంశీకి ఫోన్ చేసి శ్రీరామ్ మీద ఉన్న తన అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు. ఆఫీసులోని వంశీ కూడా ఆ మాటలు విని ఆలోచిస్తూ, మీ అనుమానం నిజమే అనిపిస్తుంది అశోక్. ఒకరోజు రేణు మీ గురించి తలుచుకొని ఏడుస్తుంటే తనని దగ్గరికి తీసుకుని ఓదార్చాను. ఆ రాస్కేల్ ఆ ఫోటోని అప్పుడు తీసుంటాడు. వాణ్ణి ఎలా పట్టుకోవాలి అని అంటుంటే అశోక్ ఆలోచిస్తూ, వాణ్ణి ఎలా పట్టుకోవాలో, వాడి చేత నిజం ఎలా చెప్పించాలో నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి, ఆ శ్రీరామ్‌ని పట్టుకుంటే రేణుకి కూడా ఆ శ్రీరామ్ ఎలాంటి దుర్మార్గుడో తెలుస్తుందక్కా అంటాడు. అవును తమ్ముడు. ఆ శ్రీరామ్ ఎలాంటివాడో రేణుకు తెలిస్తే రేణు నీ గురించి కాస్తైనా ఆలోచించవచ్చు అంటుంది భారతి. అవునక్కా. ముందు ఆ శ్రీరామ్‌ని పట్టుకోవాలి అంటాడు. రూమ్ బయట నుంచి ఆ మాటలని విన్న లాస్య శ్రీరామ్ మీద కోపంతో వాణ్ణి పట్టుకొని బాగా తన్ను బావా. ఆ శ్రీరామ్ నమ్ముకున్నందుకు నేను కూడా నాశనమై కూర్చున్నాను. వాడు నీ చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉంటాడు కానీ వాడి వెనక ఎవరు ఉన్నారనేది అస్సలు నోరు విప్పడు. అలా నోరు విప్పితే ఏం జరుగుతుందో వాడికి బాగా తెలుసు అని అనుకుంటుంది. అశోక్ కోపంగా డ్రైవ్ చేసుకుంటూ శ్రీరామ్ ఉంటున్న బస్తీకి వెళ్తుంటాడు. ఇలా కొంతసేపటికి శ్రీరామ్ ఫ్రెండ్ మధు అశోక్ కార్కి ఎదురుగా వస్తుంటాడు. అప్పటికే అశోక్ కార్ వాడిని దాటుకొని వెళ్ళి మధుని చూసి రివర్స్ తీసుకొని మధు దగ్గరికి వచ్చి ఆగుతాడు. అశోక్ కారు దిగుతుండగానే మధు అశోక్ని చూసి భయపడుతుంటాడు. అశోక్ అంతే కోపంగా మధు మెడ మీద చేయి వేసి కారు ఎక్కరా అని కారులోకి తోస్తాడు. కొద్దిసేపటికి ఓ పాడుబడిన రూమ్‌లో మధు శ్రీరామ్‌కి గ్లాస్‌లో మందు పోస్తుంటాడు. మధు శరీరం మీద అశోక్ కొట్టిన దెబ్బలు గుర్తులుంటాయి. అప్పటికే శ్రీరామ్‌కి తాగిన మత్తు ఎక్కుతుంది. మధు శ్రీరామ్‌ని మాటల్లో పెట్టి ఫోటో గురించి కూపీ లాగుతుంటాడు. అశోక్ చాటుగా ఉండి ఫోన్‌లో శ్రీరామ్‌ని వీడియో తీస్తుంటాడు. శ్రీరామ్ మందు తాగుతూ మాట్లాడుతూ, చాలా పెద్ద ఐడియాతో రేణుని ఎలాగైనా పొందాలనుకొని తనతో పరిచయం చేసుకొని ఆఫీసులో ఉద్యోగం పొందాను. ముందు ఆ అశోక్‌ని, రేణుని విడదీయాలనుకున్నాను. అప్పుడే నాకొక మంచి అవకాశం దొరికింది. ఒకరోజు రేణు అశోక్‌ని తలుచుకొని ఏడుస్తుంటే వాళ్ళ బావ వంశీ రేణుకి సర్ది చెప్తూ తనని ఓదారుస్తున్నాడు. అప్పుడే నా ఫోన్‌లో వాళ్ళని ఒక ఫోటో తీసి మీడియా, ప్రెస్ వాళ్ళకి పంపించి వాళ్ళ మధ్య తప్పుడు సంబంధం ఉందని పేపర్‌లో, టీవీలో వచ్చేలా చేశాను. దాంతో అశోక్, రేణు విడిపోయారు. నా లైన్ క్లియర్ అయిందనుకున్నాను. ఇక రేణుని పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నాను. ఆ అశోక్ ఎక్కడి నుంచి వచ్చాడో కరెక్ట్‌గా పెళ్లి టైంకొచ్చి రేణు మెడలో తాళి కట్టాడు. రేణుని నాకు కాకుండా చేశాడు అని చెప్తుంటే ఆ మాటలు వింటున్న అశోక్ కోపంతో పిడికిలి బిగిస్తూ వీడియో తీస్తుంటాడు. కొద్దిసేపటికి శ్రీరామ్ దగ్గర నుంచి కూపీ లాగటం పూర్తయి అశోక్ కోపంతో శ్రీరామ్ దగ్గరికి వచ్చి వాడి చొక్కా కాలర్ పట్టుకుని పైకి లేపి, రాస్కేల్, నీలాంటి వాడు బతకకూడదురా అంటూ శ్రీరామ్ని కొడుతుంటాడు. శ్రీరామ్ దెబ్బలకు తట్టుకోలేక, కొట్టకండి సార్, నన్ను క్షమించండి అని వేడుకుంటూ ఉంటాడు. అశోక్ శ్రీరామ్ని అలా కొడుతుంటే మధు భయంతో చూస్తుంటాడు. శ్రీరామ్కి దెబ్బలు తగిలి రక్తం కారుతుంటుంది. అప్పుడే వంశీ పోలీసులతో వచ్చి శ్రీరామ్ పరిస్థితి చూసి అశోక్‌కి అడ్డుపోయి, ఆగు అశోక్, పోలీసులొచ్చారు. వీడి సంగతి పోలీసులు చూసుకుంటారులే. నువ్వు వదిలేయ్ అని ఆవేశంగా ఉన్న అశోక్‌ని పక్కకు తీసుకెళ్తాడు. పోలీసులు శ్రీరామ్‌ని అరెస్ట్ చేసి అశోక్ దగ్గర ఉన్న వీడియో కూడా కలెక్ట్ చేసుకుంటారు. మరికొద్దిసేపటికి టీవీలో ఆ వీడియో టెలికాస్ట్ అవుతుంటుంది. చక్రవర్తి గారు జగదీష్ ఆఫీస్‌లో టీవీ చూస్తుంటే పూర్ణ ఇంటి దగ్గర టీవీ చూస్తూ రేణుతో తను ప్రవర్తించిన తీరుని గుర్తు తెచ్చుకుంటుంది. ఇక్కడ వంశీ ఇంట్లో కూడా దివ్య, ప్రసన్నమ్మ గారు, నారాయణ గారు కూడా టీవీ చూస్తుంటారు. రేణు కూడా వాళ్ళతో పాటు టీవీ చూస్తూ శ్రీరామ్ దుర్మార్గతనానికి ఆశ్చర్యపోతుంటుంది. దివ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ తండ్రికి ఫోన్ చేసి, నాన్న,
ఒకసారి టీవీ ఆన్ చేసి చూడండి అంటుంది. కొన్ని క్షణాలకు మూర్తి గారు, శారద కూడా టీవీ చూస్తూ తమ కూతురి మీద పడిన నింద పోయినందుకు సంతోషపడుతుంటారు. ఇక్కడ భారతి టీవీ చూస్తున్న పూర్ణ దగ్గరకొచ్చి, చూసావమ్మా, నిజం తెలుసుకోకుండా రేణుని ఎంతగానో నిందించావు కదా! ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకుంటే బాధగా ఉంది. ఇప్పుడైనా రేణుని కోడలిగా ఒప్పుకో అమ్మా అంటుంది. పూర్ణ కాస్త బాధపడుతూ, ఆ అమ్మాయిని నిందించినందుకు, అవమానించినందుకు నాకు బాధగానే ఉంది. ఏ తప్పు చేయని ఒక ఆడపిల్ల మీద అలాంటి నింద పడితే అది ఎంత నరకంగా ఉంటుందో సాటి ఆడదానిగా నేను అర్థం చేసుకోగలను. కానీ అలా అని ఆ అమ్మాయిని నా ఇంటి కోడలిగా ఒప్పుకోలేను. తను ఎప్పటికీ నా మనసులో కోడలిగా స్థానం సంపాదించుకోలేదు అని చెప్పి వెళ్తుంది. తల్లి మాటలకు భారతి బాధపడుతూ, అమ్మ మనసు ఎలా మార్చాలో తెలియడం లేదు అని అనుకుంటుంది. ఆ మాటలు చాటుగా ఉన్న లాస్య, నువ్వు అలాగే ఉండాలి అత్తా. నువ్వు అలా ఉంటేనే నేను నా పాముల్ని ఈజీగా కదుపుతాను అని అనుకుంటుంది. రేణు కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చుంటే దివ్య రేణు దగ్గరకు వచ్చి, ఇంకా ఎందుకు ఏడుస్తావు? నీ మీద పడ్డ నింద ఈ రోజుతో పోయింది. ఇక నువ్వు సంతోషంగా ఉండాలి కానీ ఇలా కన్నీళ్ళు పెట్టుకోకూడదు అంటుంది. రేణు దివ్యని హక్ చేసుకొని, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో అర్థం కావట్లేదక్కా. శ్రీరామ్ ఇలా చేస్తాడని అసలు ఊహించుకోలేదు. ఇన్ని రోజులు కనపడకుండా వెళ్ళాడంటే దానికి ఇంకేదో కారణం అనుకున్నాను కానీ వాడి మోసం బయటపడుతుందని భయంతో పారిపోయాడనుకోలేదు అని ఏడుస్తుంటే అక్కడికొచ్చిన నారాయణ, ప్రసన్నాంబ గారు కూడా రేణుని ఓదారుస్తూ, ఎంతో ధైర్యంగా ఉండేదానివి ఇప్పుడు ఇలా ఏడిస్తే ఎలా అని అంటుంటారు. మరుసటి రోజు రేణు హాల్లో బట్టల బ్యాగ్ సర్దుకుంటూ, లేదక్కా, ఇంకా ఎన్ని రోజులని ఇక్కడే ఉంటాను, హాస్టల్కి వెళ్ళిపోతాను అంటూ తన బట్టల్ని బ్యాగ్లో పెట్టుకుంటూ ఉండగా, వెళ్ళేది హాస్టల్కి కాదు, అత్తగారింటికి అంటూ భారతి లోపలికి వస్తుంది. భారతి వెనకనే అశోక్ కూడా కనిపిస్తాడు. ఫైల్స్ చూసుకుంటూ కూర్చున్న వంశీ వాళ్ళ రాకని కాస్త ఆశ్చర్యంగా చూసి సోఫాలోంచి లేచి నిలబడతాడు. ప్రసూనాంబ, నారాయణ గారు, దివ్య కూడా భారతి రావడం ఆశ్చర్యంగా చూస్తుంటే రేణు మాత్రం భారతి మాట్లాడిన మాటలకు కోపంగా చూస్తూ నిలబడుతుంది. భారతి రేణు దగ్గరికి వచ్చి, అవును రేణు, నువ్వు వెళ్ళేది హాస్టల్కి కాదు, నువ్వు మాతో మీ అత్తగారింటికి రావాలి. నిన్ను తీసుకెళ్దామని నేను నా తమ్ముడు వచ్చాము అంటుంది. మరి భారతి మాటలను అంగీకరించి రేణు అత్తగారింటికి వెళ్తుందా? అసలేం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతకుముందు ప్రోమోస్ వస్తాయి కదా, అవి కూడా మిస్ కాకుండా చూడండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.